స్తుతిద్దాం. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవుని యొక్క మహా ఉచిత కృప చొప్పున మరి పరిశుద్ధమైన ఆయన శరీరం రక్తం తీసుకున్నాం. మనం ఆయన పాదాలు పట్టుకొని కృతజ్ఞతగా ఆయన ఆరాధించుకుందాం. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యానికే వందనాలు 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 వందనాలు. యేసయ్యానికే స్తుతి 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 స్తుతి. సర్వకృపానిధివైన మా తండ్రి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో ప్రేమలో వేచిందును. యేసు రాజా నీ భవనములో ప్రేమలో వేచిందును. స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింబులు వేచియుందును. ఆరాధనా నీకే, నా బలమా నా కోట. ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా. ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా. ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింబులు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబులు వేచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం. ఆరాధనా నీకే, అంతటా నివసించు యెహోవా ఎలోహిం. ఆరాధనా నీకే,
యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో రేపులు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేపులు వేచియుందును స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను రాజా నీ భవనములో రేపులు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మేఘాలస్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మేఘాలస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా ఉస్సేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా ఉస్సేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో రేపులు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేపులు వేచియుందును స్తుతించి ఆనందించును నా చింతను మరచెదను నిన్ను స్తుతించి ఆనందించును నా చింతను మరచెదను రాజా నీ భవనములో రేపులు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మేఘాలస్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మేఘాలస్ ఆరాధన నీకే రూపించు దైవం
యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో రేయింబవులు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేయింబవులు వేచియుందును స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను నిన్ను 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 స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నీకే గదా ఆరాధన నీకే గదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కదల శరవ రికదల కశకరవ వదల కశకరివో రికదల కశకరవ వదల కశకరివో రికదల కశకరవ వదల కశకరివో రికదల కశకరవ పరిశుద్ధాత్మాగ్ని ఆకాశము తెరవబడి ప్రతి ఒక్కరి మీదకి దిగి వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి మీదకి దిగి వస్తుంది ప్రతి ఒక్కరి పెదాలు కాల్చివేస్తుంది ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో ఉన్న మలినమంతా కాల్చివేయబడి ప్రభు నివాస యోగ్యమైన హృదయాలుగా మనస్సులుగా ప్రతి ఒక్క దేహాన్ని హృదయాలను మనస్సును మార్చివేసి స్తుతి, ఆరాధన,
స్తుతి ఆరాధన నీవే కదా, నీవే కదా, నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రిఖాందాల శరబాబా రిఖాందాల కషకరిబోవనల కషకరబాబా. ఆరాధన స్తుతి ఆరాధన. రిఖాందాల శరబాబా రిఖాందాల కషకరబోవనల కషకరిబాబా. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ బలము చేత, ఆత్మ బలము చేత, కృపా బలము చేత పరిశుద్ధమైన శరీరం రక్తము తీసుకోవడం ద్వారా తండ్రి అయిన దేవుని నుంచి, కుమారుడైన దేవుని నుంచి, పరిశుద్ధాత్మ దేవుని నుంచి, చిత్తమైన దేవుని నుంచి వచ్చేటువంటి ఆ జీవం శక్తితో ప్రతి ఒక్కరు నింపబడుతున్నారు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది. సర్వోన్నతుని శక్తి ప్రతి ఒక్కరిని కమ్ముతుంది. అది శాశ్వతమై ఉంటుంది. ప్రభు యొక్క దక్షిణ హాస్యం పరిచయ పక్షంగా చాపబడి ప్రతి ఒక్కరి పక్షంగా చాపబడింది. నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు, ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎవడైతే మందిరాన్ని సేవను పాడు చేసి చూస్తున్నాడో వారే పాడైపోతున్నారు. వారి కుటుంబాలే పతనమైపోతున్నాయి, వారి కుటుంబాలే నాశనం అయిపోబోతున్నాయి. దేవుని మహా ఉగ్రత దిగి వచ్చింది ఆ కుటుంబాల మీదకి, ఆ వ్యక్తుల మీదకి, పసిబిడ్డల మొదలుకొని పెద్దల వరకు, కొరహు, దాతాను, అభిరామ్, ఎంబ్రే అనే వాళ్ళ మీదకి వచ్చిన చెగులు లాగా ప్రతి ఒక్కరికి ప్రభు చావు నిర్ణయించాడు. ఎవడైతే సేవను జడగొడుతున్నాడో, ఎవడైతే బోధన జడగొడుతున్నాడో, ఎవడైతే సంఘాన్ని చెరుపుతున్నారో వారికి ప్రభు నిర్ణయించిన శిక్ష విధి. బ్రతుకు మార్చుకుంటే మార్పు చెందుతుంది ప్రవచనం, మార్చుకోకపోతే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. యేసు నామములో ఇది జరుగుతుంది. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీకే స్తుతి 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 స్తుతి. దేవా నీకే వందనాలు 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 వందనాలు. కనికర స్వరూపుడా నీకే వందనాలు. జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు. నీ కృప చేత ఇలాగ ఆరాధన చేసుకోండి. మీరు ఇచ్చిన ధాన్యతను, భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత. మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞత. యెహోవా నోటి నుంచి బయలు వెళ్ళిన మాట తనకు అనుకూలమైన కార్యము చేయక తిరిగి మరలి వచ్చునా అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. యెహోవా తన దాసు నోటి మాట స్థిరపరచునని కూడా సాక్ష్యం ఉంది. ఇవన్నీ లేఖనాలు సాక్ష్యాలు ఉన్నాయి ప్రభువా. వారి పట్ల మీరు సెలవిచ్చింది నెరవేర్చబడాలని మేము కోరుకోవట్లేదు. ఆ కీడు జరగకూడదని బచ్చలాడుతున్నాం. కాదు మూర్ఖతను అవలంబించినట్టు ఇక మేము అడ్డుపడ్డా, ఇక ఎవరు అడ్డుపడి ప్రార్థన చేసినా అది మాత్రం ఆగదు. నీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని నీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ వాక్య ఉపదేశం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి నువ్వు మాత్రం మహిమ పొందమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రీతిగా ఆరాధించుకొని నేను మహింపరచుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యము, ధన్యతను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు, మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తి గల నామములో అడిగి వేడుకం ప్రార్థించి ఈ ఆరాధన మీ పాదపద్మములు సమర్పించి ముందున్న వాక్యోపదేశాన్ని నన్ను మమ్మల్ని కృపాహస్తాలకు అప్పచెప్పారు. యేసు నామమున ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.